నిన్న మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఒక సవాల్ విసిరారు. ఆ సవాల్ ఏంటంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయి, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు కదా! దాని మీద నేను సీబీఐ ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నాను. మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిపినటువంటి మెగా డీఎస్సీ మీద సీబీఐ ఎంక్వైరీకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సిద్ధమా? ఇది జగన్ గారు విసిరిన సవాల్. ఆయన ఆరోపణ ఏందంటే మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని. కానీ కూటమి నాయకుల ఆరోపణ ఏందంటే మెగా డీఎస్సీ మంచిగా జరిగింది గానీ, వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1లో మాత్రం అవకతవకలు జరిగాయని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సవాలు విసురుతున్నారు. గ్రూప్ 1 మీద, మెగా డీఎస్సీ మీద రెండిటి మీద సీబీఐ ఎంక్వైరీ చేపిద్దాం. ఎవరి హయాంలో ఏ విషయాల్లో అవకతవకలు జరిగాయో నిగ్గు తేలుద్దాం అనేది జగన్మోహన్ రెడ్డి గారి సవాల్. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బోత్ ఆర్ నాట్ సేమ్. గ్రూప్ 1 వేరు, మెగా డీఎస్సీ వేరు. గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయి అని కోర్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఆల్రెడీ సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎప్పటి నుంచి జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటి నుంచే జరుగుతుంది. 2022 నుంచి సిట్ ఎంక్వైరీ జరుగుతుంది కోర్టు ఆదేశాల మేరకు. ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది. కోర్టు అవకతవకలు జరిగాయని ఒక ప్రాథమిక నిర్ధారణకి వచ్చింది కాబట్టి సిట్ ఎంక్వైరీకి ఆదేశించింది. మళ్ళీ కోర్టుకు పోయింది ఎవరు? టీడీపీ వాళ్ళు కాదు, జనసేన వాళ్ళు కాదు, ఈ గ్రూప్ 1 అభ్యర్థులే కోర్టుకెళ్లారు. అంటే గ్రూప్ 1 రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కోర్టుకెళ్తే, ఆ రోజు వైసీపీ చేసిన డిజిటల్ ఎవాల్యూషన్ కోర్టు ముట్టికాయలేసి అలా చేయొద్దు, మాన్యువల్ మూల్యాంకనం చేయమని అడిగితే, అప్పుడు కోర్టు ఆదేశాలతో వైసీపీ మాన్యువల్ మూల్యాంకనం చేసింది. అది కూడా 2 సార్లు చేసింది. అది కూడా ప్రైవేట్ రిసార్ట్‌లో చేసింది. చేయకూడదు. ఆ ప్రైవేట్ రిసార్ట్‌లో కూడా ఎవరితో చేసింది? చదువు రాని వాళ్ళతోటి, కారు డ్రైవర్లతోటి, ఎలక్ట్రీషియన్‌లతోటి, ప్లంబర్లతోటి గ్రూప్ 1 పేపర్ దిద్దిచ్చింది. ఇప్పుడు కోర్టు పరిధిలో ఇది ఉంది. సిట్ ఎంక్వైరీ చేసింది. ఆల్రెడీ ఫైనల్ రిపోర్ట్ కోర్టు ముందు సబ్మిట్ చేసింది ఆల్రెడీ. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాలన్నీ కూడా సిట్ రిపోర్ట్‌లో ఉన్న అంశాలే. మనం కూడా దాని మీద వీడియో చేశాం. సో గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయి అంటానికి ఒక ప్రాథమిక నిర్ధారణ ఉంది. దాన్ని కోర్టు అంగీకరించింది. సిట్ ఎంక్వైరీకి ఆదేశించింది. సిట్ ఎంక్వైరీ చేసి ఫైనల్ రిపోర్ట్ కోర్టు ముందు పెట్టింది. అది డిఫరెంట్. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక నిర్ధారణ లేదు. వైసీపీ ఆల్రెడీ కోర్టుకెళ్ళింది. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయి, దీని మీద కూడా ఎంక్వైరీకి ఆదేశించండి, సీబీఐ ఎంక్వైరీ కావాలని కోర్టుకెళ్ళింది వైసీపీ. వైసీపీ తరఫున వాళ్ళ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 2 పిటిషన్లు, ఒకటి కాదు 2 పిటిషన్లు దాఖలు చేశాడు. కానీ ప్రాథమిక ఆధారాలు లేకుండా కోర్టుకి ఎందుకు వచ్చారని కోర్టు వైసీపీ ఎమ్మెల్సీ మీద సీరియస్ అయింది. ఈ 2 వేరు వేరు. మెగా డీఎస్సీ వేరు, గ్రూప్ 1 వేరు. గ్రూప్ 1లో అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక నిర్ధారణ కోర్టు వచ్చింది, సిట్ ఎంక్వైరీకి ఆదేశించింది. అది కూడా ఎవరు కోరితే? గ్రూప్ 1 అభ్యర్థులు కోరితే. ఇక్కడ మెగా డీఎస్సీ అభ్యర్థులు ఎవరూ కూడా కోర్టుకెళ్ళింది లేదు. సరే, కొంతమంది వెళ్ళారు, వైసీపీ స్పాన్సర్డ్ బ్యాచ్ వెళ్ళారు. వెళ్ళినా సరే వాళ్ళ పిటిషన్లు ప్రాథమిక ఆధారాలు లేకపోవడం వల్ల నిలబడలేదు. వైసీపీ కూడా డైరెక్ట్‌గా కోర్టుకెళ్ళింది. ఇందాక నేను చెప్పినట్టు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళాడు కోర్టుకి. వెళితే ప్రాథమిక ఆధారాలు లేవు అని చెప్పేసి కోర్టు వాళ్ళ పిటిషన్‌లు పక్కన పెట్టింది. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారుగా, ఆల్రెడీ మేము కోర్టుకెళ్ళాం, కోర్టులో పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉందని. నిజమే. రేపు నిజంగా కోర్టుకి గనక వైసీపీ వాళ్ళు ప్రాథమిక ఆధారాలు ఇచ్చి అక్రమాలు జరిగినట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్తే కోర్టే ఎంక్వైరీకి ఆదేశిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీబీఐ ఎంక్వైరీ కోసం ఇంత అడుక్కోవాల్సిన అవసరం లే, ఇంత డిమాండ్ చేయాల్సిన అవసరం లే. కోర్టే ఆదేశిస్తుంది. ఇప్పుడు కోర్టుకి వైసీపీ ఇవ్వాల్సింది ఏంటంటే అక్రమాలు జరిగినట్టు ఆధారాలు కోర్టు ముందు ఇవ్వాలి. ఇట్లా మీడియా సమావేశంలో చెప్పడం కాదు. మీడియా సమావేశంలో వన్ సైడ్‌గా చెప్పడం కాదు. అసెంబ్లీకి వచ్చి వాదిస్తే వేరే విషయం. కానీ ప్రెస్ మీట్‌లో ఏముంటుందండి? వన్ సైడ్ వాదనే కదా! కానీ ఇప్పుడు సరే, అసెంబ్లీకి వైసీపీ రాదు, నేను అర్థమైపోయిందిగా. కాబట్టి ఇప్పుడు వైసీపీ కనీసం కోర్టు కన్నా అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు ఇస్తే కోర్టు ఎంక్వైరీకి ఆదేశిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సవాల్ అనేది అర్థం లేనిది, అవకాశం లేనిది.